అంతే అంతే అది. సో మీరు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు కదా, ఒకవేళ మీరు డైరెక్టర్ అయి ఉంటే ఓన్లీ ఫర్ డైరెక్టర్ అంటే యాక్టర్ కాకుండా, సో ఈ స్టోరీని ఏ హీరోతో తీసేవారు? నాకు అంత ఎక్స్ట్రాడనరీ ఇమాజినేషన్ లేదండి. ఓకే సార్. ఇంకొకటి, సో మీరు స్ట్రగల్ చేస్తున్న టైంలో నేను స్టార్ అయిపోయాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను అని ఎప్పుడు అనిపించింది మీకు? అది ఎప్పుడూ అనిపించదు సక్సెస్ఫుల్ పీపుల్కి. అదేమో నా ఫీలింగ్ చెప్తున్నాను. అది సక్సెస్ అయిపోయాను అనేది అది ఏమీ అని అర్థం కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ జర్నీ అంతే. అంటే మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు జీరో కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జీరోగా ఉంటారు, ఒక స్టేజ్ ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఓకే ఐఎమ్ బికమ్ అంటే నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను. ఓకే, దీనికి ఇది మంచి క్వశ్చన్ అడగండి. చాలా బాగా మీరు చెప్పిన దాంట్లో చాలా ఇది ఉంది. ఏమంటే అందరికీ ఉంటుంది, నేను స్టార్ అవ్వాలి, నా వెనకాతల జనాలను పరిగెత్తుకొని రావాలి, అందరూ ఫోటో సార్ అంటే మీకు ఒక డ్రీమ్ వస్తుంది, అందరూ నా ఫోటోస్. బట్ ఆ సిచ్యుయేషన్ వచ్చేస్తే ముగ్గురు బాడీ గార్డ్స్ పెట్టుకొని బౌన్సర్స్ పెట్టుకొని అని వెళ్ళి ఆరాంగా పడుకునేదానికి ట్రై చేస్తారు. ఓకే సార్, అంటే మీరు ఇప్పుడు యాక్టర్గా వచ్చినప్పుడు అందరికి ఒక టార్గెట్ ఉంటుంది కదా, నేను ఒక హీరో అవ్వాలి, సో ఇలా అని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే ఓకే, అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైంది? ఓకే ఐఎమ్ సక్సెస్ఫుల్, అంటే నేను హీరో, ఓకే నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను అనే ఆ ఫీల్ ఎప్పుడు కలిగింది మీకు? నాకు టార్గెటే లేదు, ఎక్కడ రీచ్ అయ్యేది. ఓకే, ప్రెజెంట్లో ఉండేది ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ. అది అక్కడ మీకు అన్ని సక్సెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉంది. అక్కడ మీరు ఉంటారు. మీరు ఫ్యూచర్ పాస్ట్ థింక్ చేస్తే ఆ బ్రెయిన్లో వేరే వాళ్ళు వస్తారు మీకు. కరెక్ట్ కదా? ఎస్ సార్. మీతో మీరుంటే సూపర్గా ఉంటుంది లైఫ్. ఓకే సార్. కరెక్ట్ కదా? కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్.